సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం చాలా మంచి అప్డేట్స్, రూమర్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో లాస్ట్లో నేను మీ అందరికీ ఒక రూమర్ చెప్పబోతున్నాను. అండ్ రూమర్ విన్న తర్వాత లేదా నిజంగా మీరు చాలా షాక్ అయిపోతారు. సో బాస్, ఇప్పుడు మనం మన రూమర్స్, అప్డేట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే మనము ఫ్యాన్స్ గురించి మాట్లాడదాం. ఎస్, అంటే మీ గురించి, నా గురించి, అంటే ఫ్యాన్స్ గురించి మాట్లాడకపోతున్నాను. ఈ సెత్ రాలిన్స్ ఇంజురీ రియాక్షన్ పైన. అంటే ఇప్పుడు చూడండి, సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ అయినారని ఇలాంటి రూమర్స్ అయితే మనకు వస్తున్నాయి కదా. సో సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ అయినారని ఇలాంటి రూమర్స్ రాగానే, అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ పైన అటాక్ జరిగింది, అంటే బ్రామ్ బ్రేకర్ బిట్రే చేసిండు, ఇదంతా జరిగింది కదా. సో దీనిపైన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే, కర్మారా బాబు. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంతకుముందు ఇంజర్డ్ అయినట్టు కొంచెం నటించిండు, అంటే కుంటుకుంటూ వచ్చిండు. అండ్ ఒకటిసారి అంటే క్యాష్ ఇన్ చేసి అదే గుర్తుండొచ్చు, చాలా హైలైట్ సీన్ అయిపోయింది అది. సో ఆ టైంలో మొత్తం ఒక డ్రామా టైప్ చేసిండు కదా ఇంజర్డ్ అయినట్టు. అండ్ ఇప్పుడు కర్మ చూసినారా, నిజంగానే సెత్ రాలిన్స్ ఇప్పుడు ఇంజర్డ్ అయిపోయిండు అని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అందుకని ఎప్పుడు ఇలాంటి డ్రామాలు చేయొద్దని ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే సెత్ రాలిన్స్ ఇంజురీ మేబీ ఒక సీరియస్ ఇంజురీ కావచ్చు, సర్జరీవి కావచ్చు అని ఈ టైప్లో రూమర్స్ చాలా దబాయించి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఫ్యాన్స్ ఒక థియరీ గురించి. అండ్ ఆ థియరీ నేను మన కామెంట్ సెక్షన్లో, మన ఛానల్లో మన కామెంట్ సెక్షన్లో చాలా చూసినాను. అండ్ ఓన్లీ మన కామెంట్ సెక్షన్ అని కాదు, సోషల్ మీడియాలో చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు, మీలో చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ అది ఏంటంటే, ఎవరు తెలుసు అంటే ఈసారి మళ్ళొకసారి సెత్ రాలిన్స్ డ్రామా చేసుకుని అనుకుంటా, ఇంజూర్డ్ అయినట్టు వచ్చిన డ్రామా చేసి, అంటే ఇప్పుడు సీఎం పంక్ కదా నెక్స్ట్ ఛాలెంజర్, నెక్స్ట్ అపోనెంట్. సో ఈ ఇంజురీ, ఈ బిట్రేల్, ఇదంతా ఒక డ్రామా కావచ్చు. బ్రామ్ బ్రేకర్ అటాక్ చేయడం, ఇదంతా బిట్రే జరగడం, ఇదంతా జస్ట్ ఈలే మొత్తం డ్రామా క్రియేట్ చేసుకుని అనుకుంటా. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఇంతకుముందు ఇంజురీ అయినట్టు మొత్తం నటించిండు, ఒక డ్రామా చేసిండు. అలాంటిది ఈ డ్రామా చేయడంలో పెద్ద మాట అనేది సెత్ రాలిన్స్ కోసం. అంటే బిట్రే యాంగిల్ చూపించి ఒకటిసారి సర్ప్రైజ్ ఇస్తారేమో, మళ్ళీ కలిసిపోతారేమో అని ఈ టైప్లో మన ఛానల్లో అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది ఇదే మాట్లాడుతున్నారు కావచ్చు అని. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఇంతకుముందు చేసిండు కదా ఈ డ్రామా. అండ్ ఇప్పుడు ఒకటి చెప్పాలా, మేబీ చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కావాలంటే సెత్ రాలిన్స్ ఇంజురీ అంత సీరియస్ ఇంజురీ కాకపోతే వాళ్ళు వీళ్ళకి మరొకసారి కల్పనకి ఈ టైప్లో ఏమైనా చేయొచ్చు, కాదంటలేను. కానీ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళొకసారి అంటే చూడండి, ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్షన్ బ్రేక్ కావాల్సిందే. సో ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్రేక్ అయినప్పుడు అప్పుడు ఫ్యాన్స్ అంతా షాకే కారు తెలుసా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ షాక్ అయినారు, అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి చాలా, అంటే సోషల్ మీడియాతో షేక్ అయిపోయింది. సో ఇదంతా ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఇదంతా డ్రామా అని చెప్పి మరోసారి కలిసిపోయి, అండ్ ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా బిట్రే జరిగినప్పుడు, నిజంగా బిట్రే జరిగినప్పుడు ఫ్యాన్స్ అస్సలు పట్టించుకోరు. చిన్నప్పుడు ఒక స్టోరీ వింటుండే నేను, పులి వచ్చింది అని. అంటే ఒక చిన్న బాబు అబద్ధం చెప్తుండే, నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు నమ్మలే అని. సో ఈ టైప్లో ఒకటి అయిపోతుంది. సో అందుకని మేబీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మీ థియరీ కాబట్టి నేను దీన్ని లైట్ తీసుకోను. నెవర్ సే నెవర్, ఫ్యాన్స్ థియరీ చాలాసారి నిజమైంది. అంటే అందుకనే ఇది మనం ఈ యాంగిల్కి ఒక సైడ్లో పెట్టేద్దాం, చెప్పలేమని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినా కదా సెత్ రాలిన్స్ ఇంజురీ ఒక సీరియస్ ఇంజురీ కావచ్చని. సో చాలా సోర్సెస్ వాళ్ళు ఇదే అప్డేట్ ఇస్తున్నారు, సెత్ రాలిన్స్ ఇంజురీ ఒక సీరియస్ ఇంజురీ కావచ్చు, సర్జరీ కోసం వెళ్ళొచ్చు అని ఈ టైప్లోనే రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేసి క్లారిటీ వస్తుంది. బట్ ఈ ఇంజురీ ఒకవేళ నిజంగా సీరియస్ అయితే, ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంజురీ సర్జరీ చేసేంత సీరియస్ అయితే మాత్రము మన సీఎం పంక్ నెక్స్ట్ అపోనెంట్ సెత్ రాలిన్స్కి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే టైటిల్ రిలెంకిష్ కావాల్సింది. ఇప్పుడు బ్రామ్ బ్రేకర్ టైటిల్ తీసుకెళ్ళిపోతే అయిపోతుంది ఏంది, అంటే ఛాంపియన్ ఎవరు అంటే రిలెంకిషాలు చేస్తారు ఎట్లయినా. మేనేజర్ అంటే మన స్మాక్డౌన్ అంటున్నాను, రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ మాట్లాడతారు, అంటే ఏదో చేసేయాలి, టైటిల్ తీసుకుంటారు. బ్రామ్ బ్రేకర్ ఇష్టమైన టైటిల్ పెట్టుకుంటే ఇక కథం ఇంకేంది. ఇన్ ఫ్యూచర్లో ఇక ఎవరైనా ఏదైనా ఏదైనా టీం క్రియేట్ అయినప్పుడు, ఏదైనా ఫ్యాక్షన్ రెడీ అయినప్పుడు ఆ ఫ్యాక్షన్లో ఇష్టం ఉన్న సూపర్ స్టార్ బిట్రే చేస్తాడు ఇక, అంటే టైటిల్ పెట్టుకొని ఛాంపియన్ అయిపోతాడు. అంత ఈజీ ఛాంపియన్ అయిపోతారు ఏంది. సో అందుకనే బ్రామ్ బ్రేకర్ టైటిల్ తీసుకెళ్ళిపోయినా సరే, ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంజురీ ఒక సీరియస్ ఇంజురీ అయితే మాత్రం
టైటిల్ రిలంకిష్ అవుతుంది, అంటే టైటిల్కి వీళ్ళు పెట్టేస్తారనమాట. అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు తీసుకుంటారని. ఇప్పుడు సీఎం పంక్ అయితే ఎట్లైనా అపోనెంట్, అండ్ ఇప్పుడు సీఎం పంక్తో ఫైట్ చేయడానికి ఇంకో సూపర్ స్టార్స్గా రెడీ చేస్తారు. అంటే ఒక టోర్నమెంట్ అయితే ఒక పెట్టేస్తారు, దాంట్లో బ్రామ్ బ్రేకర్వి కావచ్చు నెక్స్ట్ అపోనెంట్, ఇక సీఎం పంక్కి లేదా ఎల్లి నైట్ కావచ్చు. అండ్ ఒక మ్యాచ్ జరుగుతుంది, అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ ఆటోమేటిక్గా వరల్డ్ ఛాంపియన్ అయిపోతాడు. సో ఈ టైప్లో ఫ్యూచర్లో జరగవచ్చు ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంజురీ సీరియస్ అయితేనే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్ అంటే సీఎం పంక్ అంటే గెలుస్తాడు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే. చూడండి ఇప్పుడు టైటిల్ రిలంకిష్ అయినా కాకపోయినా ఇప్పుడు అంటే సీఎం పంక్ నెక్స్ట్ అపోనెంట్ నెక్స్ట్ ఛాలెంజర్ కాబట్టి ఇప్పుడు ఇలా మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది. ఆ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ సెత్ రాలిన్స్ ఒకవేళ వచ్చి ఫైట్ చేస్తే ఇక సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుంది. లేదంటే ఇక టైటిల్ రిలంకిష్ అయితే ఇక వేరే సూపర్ స్టార్ ఎవరైనా అంటే ఇప్పుడు ఒక ఇందాక చెప్పినా కదా ఒక చిన్న టోర్నమెంట్ అయి పెట్టేస్తారు, అండ్ అది గెలిచిన సూపర్ స్టార్ సీఎం పంక్తో ఫైట్ చేస్తారు. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోనే కావచ్చు ఇలాంటిది ఒక థింగ్ అని మనకైతే ఇలాంటి ఒక రూమర్ అయితే వస్తుంది బాస్. సో ఓపెన్ చెప్పాలంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మనకి న్యూ వరల్డ్ ఛాంపియన్ చూడడానికి దొరకవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ సీఎం పంక్ ఛాంపియన్ కాకపోతే మాత్రం మీలో సీఎం పంక్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఒకసారి కామెంట్లు చెప్పండి. చాలా తక్కువ కామెంట్ వస్తుంది సీఎం పంక్ కోసం. సో ఒక సీఎం పంక్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎలిమినేషన్ చేంబర్ 28th ఫెబ్ అంటే ఫెబ్ 28th రోజు షికాగోలో ఉంది. ఇప్పుడు షికాగోలో ఉంటే ఇది గుడ్ న్యూస్ ఎందుకు అని కొంతమంది అనుకుంటారు, బట్ సీఎం పంక్ ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకుంటా. షికాగో సీఎం పంక్ హోమ్ టౌన్. మన సీఎం పంక్ చాలా టైం నుంచే వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అంటే గెలిచిండు, ఇంతకుముందు క్యాష్ ఇన్ అయిపోయింది తెలుసు, బట్ ఒక ప్రాపర్ టైటిల్ రన్ కోసం వెయిట్ చేస్తుండు ఒక మంచి అవకాశం కోసం. అండ్ ఇది ఆ అవకాశం కావచ్చు. అంటే ఎలిమినేషన్ చేంబర్ ఫెబ్ 28th రోజు షికాగోలో ఉంది కదా. సో షికాగో సీఎం పంక్ ది హోమ్ టౌన్ కదా. సో అందుకనే అక్కడ ఎలిమినేషన్ చేంబర్ మన సీఎం పంక్ గెలవచ్చు. అండ్ మీరు మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే రాయల్ రంబల్ అండ్ ఎలిమినేషన్ చేంబరే డిసైడ్ చేస్తుంది రెసల్ మేనియాలో ఎవరు ఏ ఛాంపియన్షిప్ కోసమో ఫైట్ చేయబోతున్నారు అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు రాయల్ రంబల్ అండ్ ఎలిమినేషన్ చేంబరే డిసైడ్ చేస్తుంది అన్నమాట రెసల్ మేనియా మ్యాచ్. సో అందుకనే బాస్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడే ఒకవేళ సీఎం పంక్కి ఛాంపియన్ చేస్తే మాత్రం ఇక నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాకు ఛాంపియన్ ఉండి సీఎం పంక్ ఓడిపోతాడు అనుకుంటా. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు ఒకవేళ ట్రిగర్ పుల్ చేయకపోతే మాత్రం అసలైన ట్రిగర్ పుల్ అవుతుంది, ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తాడు సీఎం పంక్. దాని తర్వాత రెసల్ మేనియాలో నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో ఫైట్ చేసి ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు. ఇప్పుడు ఆ టైం వరకు ఛాంపియన్ ఎవరైనా కావచ్చు, సెత్ రాలిన్సే కావచ్చు ఒకవేళ ఇంజురీ సీరియస్ కాకపోతే, లేదంటే ఇంకా వేరే సూపర్ స్టార్ కావచ్చు. సో చూద్దాం ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడే ట్రిగర్ పుల్ చేస్తుందా, సీఎం పంక్ ఛాంపియన్ చేస్తుందా, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచి రెసల్ మేనియాలోనే సీఎం పంక్ ఛాంపియన్ అవుతాడా అదే చూడాలి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్ షికాగోలో ఉంది నెక్స్ట్ ఇయర్. సో ఇది మేబీ ఒక చిన్న గుడ్ సైన్ కావచ్చు అనమాట మన సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జాన్ సీనా అండ్ ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. బాస్ జాన్ సీనా అండ్ ద రాక్ గురించి మాట్లాడంగానే ఒకటే గుర్తొస్తుంది, అసలు ద రాక్ ఎందుకు వచ్చిండు, ఎందుకు హీల్ టర్న్ చేపించిండు. అండ్ ఒకటిసారి అసలు చూడండి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వచ్చి హీల్ టర్న్ చేపిస్తే ఆ సూపర్ స్టార్ది ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ కనిపించాలి. ఇప్పుడు ఏ సూపర్ స్టార్ హీల్ టర్న్ చేపించిండు, అది బి జాన్సన్ ఎప్పుడు అంటే ఇంత బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్ది హీల్ టర్న్ అయిన తర్వాత ఇక వదిలేసిండు ఇక మనోడు. అండ్ అక్కడ నుంచి ద రాక్కి ఒక హేట్ వచ్చింది చూడండి. ఈ హేట్ మామూలుగా రాలేదు బాస్, చాలా భయంకరమైన హేట్ వస్తుంది మన ద రాక్కి. అండ్ ఇప్పుడు మనం ద రాక్ అండ్ జాన్ సీనా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రీసెంట్లీ ద రాక్ది ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు అక్కడ జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ ఒక ఫైనల్ అపోనెంట్ గురించి అడిగినప్పుడు ద రాక్ ఏమని చెప్పిండంటే చూడండి జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే చూడండి ఎస్ నాది కొంచెం చెయ్యి ఉంటుంది. ఎస్ ద రాక్ స్టిల్ ఇదే మాట అంటుండు. అంటే
అంటే ద రాక్ది చేయి కొంచెం ఉంటుందంట. ఎస్ అంటే మన జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ గురించి మాట్లాడితే కొంచెం చేతి ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ అంటే వీళ్ళందరూ ఏంటంటే అంతా ఇన్వాల్వ్ అవుతలేం మేము. ఎందుకంటే జాన్ సీనా ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. జాన్ సీనా చాలా చేసిండు డబ్ల్యూడబ్ల్యూ కోసం. అలాంటిది జాన్ సీనా దగ్గర ఆ అధికారం ఉంది, ఫైనల్ అపోనెంట్ చూసేసే అధికారం ఉంది. సో అందుకనే జాన్ సీనా ఇష్టమైన సూపర్ స్టార్తో ఫైట్ చేస్తాడని ఈ టైప్లో మాట్లాడేసాడు. కానీ చెప్పే మాట మాత్రం చెప్పేసిండు, అంటే కొంచెం చేయి ఉంటానంటే మాట్లాడేసిండు. సో వద్దురా బాబు, స్టిల్ ఈ హింట్స్ ఇవన్నీ వద్దురా బాబు, ఓపెన్లీ చెప్తున్నాను. ఏంది అసలు ఇది? హీల్ టర్న్ చేయించి అంత చేయించి బిస్కెట్ చేసి వదిలేసి వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు. కనీసం రసల్మేనియా టైంలో, రసల్మేనియా కంటే ముందు హీల్ టర్న్ అయింది కదా జాన్ సీనాది, రసల్మేనియా టైంలో కనీసం ఆ ఒక్క రోజైనా రావాల్సింది ద రాక్, ఏదైనా స్టోరీ యాంగిల్ చూపించడానికి. బట్ రాలేదు. అండ్ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఎవరు తెలుసు జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ ద రాక్ అవుతాడేమో. ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన జాన్ సీనా ఫైట్ చేసిన తర్వాత ద రాక్ వచ్చి కాదు, ఇక్కడితో ఎండ్ కాదు, ఇక నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఎండ్ అవుతుంది అంటే మనం ఫైనల్ మ్యాచ్లో ఫైట్ చేస్తాం ద రాక్ ఈ మాట చెప్తారని ఈ టైంలో కొంతమంది ఫ్యాన్స్ టాక్ ఉంది స్టిల్. కానీ చెప్పలేం బాస్. ఇక అందుకని ఇప్పుడు మీరేమంటారో మీరు చెప్పండి. కానీ ద రాక్ టీజర్స్ ఇస్తే మాత్రం నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకప్పుడు ద రాక్ చెప్పింది చేస్తుండే, బట్ ఇప్పుడు చెప్తుండు బట్ అంతా చేయడం లేదు. సో అదే కొంచెము నెగిటివ్ అయిపోతుంది ద రాక్ విషయంలో. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాం మీరే అడుగుతున్న ఇంకొక క్వశ్చన్ గురించి. అండ్ అదేంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ విజన్ ఫ్యాక్షన్కి అంటే ఇలా ఫ్యాక్షన్కి ఒక లీడర్ అయిపోతాడా? ఎందుకంటే సెత్ రాలిన్స్ ఉండే, ఇప్పుడు సెత్ రాలిన్స్ పైన బిట్రే జరిగింది. అలాంటిది ఇప్పుడు ద బీస్ట్ ఒక లీడర్ టైప్ అయిపోతాడా అని మీరు చాలామంది అడుగుతున్నారు. సో చూడండి, నేను సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ అదేంటంటే ఇప్పుడు మన బ్రాక్ పాల్ హెమన్ వీళ్ళు కలిసినారు. ఓకే, సో ఎటు తిరిగి విజన్ ఫ్యాక్షన్తో ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. కానీ నేను మీ అందరికి ముందే చెప్పేస్తున్నాను, ద బీస్ట్ ఒకవేళ లీడర్లో వచ్చిన ఈ టీంకి, ఒకవేళ జస్ట్ అప్పుడప్పుడు విజన్లో కనిపించకపోయినా బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం మీకు బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు ఆ మ్యాచ్ బుక్ చేయడానికి వీళ్ళు బ్రాక్ లెస్నర్ తీసుకొచ్చి బ్రాక్ పైన బిట్టర్ చేపిస్తారా ఇన్ ఫ్యూచర్లో, లేదా ఇంకో స్టోరీ లైన్ చూపిస్తారా చూడాలి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఏదో విజన్ ఫ్యాక్షన్ వచ్చింది ఏదో జరిగిందని కాదు, ఏదో బిట్టర్ జరిగిందని కాదు, ఇప్పటి నుంచి కాదు. ఇది చాలా పాత రూమర్. బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ ఉంటుంది అని. బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అనేది ఇది ఒక పాత రూమరే. బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతాయని ఇది ఒక సంవత్సరం పాత రూమర్. ఇది విజన్ ఫ్యాక్షన్ అంటే 6 నెలలే అయింది, బట్ నేను ఒక సంవత్సరం పాత రూమర్ చెప్తున్నాను. కానీ ఆ టైంలో బ్రాక్ లెస్నర్ పైన పిచ్చి కేసెస్ ఉండేవి కాబట్టి, అంటే స్టిల్ ఉంది ఆ కేసు, బట్ ఇప్పుడు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఆ కేసెస్ ఉంటాయి కాబట్టి బ్రాక్ రాలేదు ఆ టైంలో. సో అందుకనే ఈ మ్యాచ్ జరగలేదు. సో ఓపెన్లీ చెప్పాలంటే ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో దానికోసం వీళ్ళు ఏదైనా ఒక స్టోరీ యాంగిల్ అంటే ఏదో ఒకటి చూపిస్తాం. అందుకనే విజన్ ఫ్యాక్షన్లో మన ద బీస్ట్వి కనిపించచ్చు. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ రూమర్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, ఈ వీడియో లాస్ట్లో రూమర్ చెప్తాను. అండ్ ఆ రూమర్ విన్న తర్వాత మీరు చాలా షాక్ అవుతారని. సో ఇప్పుడు ఆ రూమర్ ఏంటంటే 2 రూమర్స్ ఉన్నాయి చూడండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ సెత్ రాలిన్స్ పైన బిట్రే జరగడము, బ్రాన్ బ్రేకర్ ఈ టైప్లో, అంటే ఆల్రెడీ హీలే ఉండే, దాన్ని హీల్ అని చెప్పలేము, బట్ బిట్రే అయితే జరిగింది. సో ఇదంతా మనం చూపించినారు కదా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బ్రాన్ బ్రేకర్కి అండ్ బ్రాన్సన్ రీడ్కి, కానీ ఇక్కడ ఎక్కువ బ్రాన్ బ్రేకర్ అని అంటున్నారు వీళ్ళు. సో బ్రాన్ బ్రేకర్కి వీళ్ళు నెక్స్ట్ రోమన్ రేన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ జాన్ సీనా చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఒక టాప్ సూపర్ స్టార్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. చాలామంది సోర్సెస్ వాళ్ళైతే ఇక్కడ రోమన్ రేన్స్ పేరే ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. అంటే బ్రాన్ బ్రేకర్కిలో నెక్స్ట్ రోమన్ రేన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. సో అందుకని ఇదంతా జరుగుతుంది. అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఈ సెత్ రాలిన్స్ విజన్ ఫ్యాక్షన్లో బ్రాన్ బ్రేకర్ రావడము అండ్ బ్రాన్ బ్రేకర్ ఈ టైప్లో బిట్రేట్ చేయడము, ఇదంతా ఓపెన్లీ చెప్పాలంటే వీళ్ళు సెత్ రాలిన్స్ జస్ట్ ఒక యూజ్ చేసినారు అంతే. ఇప్పుడు డైరెక్ట్గా పాల్ హెమన్ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి బిట్రే చేసి బ్రాన్ బ్రేకర్ సైడ్ వెళ్ళిపోతే అస్సలు ఎవరికైనా అంత మంచిగా అనిపిస్తుండేనా?
ఒక ఇంట్రెస్ట్ వస్తుండే రాకపోతుండే. అంటే సెత్ రాలిన్స్ విజన్ ఫ్యాక్షన్లో వచ్చినా అంత ఇప్పుడు ఆ విజన్ ఫ్యాక్షన్ అంత సక్సెస్ కాలేదు. అలాంటిది బ్రాన్ బ్రేకర్తో దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోతే ఫ్యాన్స్ ఏమంటుండే. సో బ్రాన్ బ్రేకర్ ఇప్పుడు ఒక 6 నెలల ముందు అంత పెద్ద సూపర్ స్టార్లా కనిపించడం లేదు. సో ఫస్ట్ బ్రాన్ బ్రేకర్కి మనం కొంచెం రెడీ చేయాలని వీళ్ళు సెత్ రాలిన్స్కి ఓపెన్గా చెప్తున్నాను యూజ్ చేసినారు బాస్ వీళ్ళు. నో మ్యాటర్ అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో మరోసారి విజన్ ఫ్యాక్షన్ సెత్ రాలిన్స్ అంటే వీళ్ళు కలిసిపోయినా కలవకపోయినా బిట్రే మాత్రం ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు జరిగింది. ఒకవేళ ఇది రాంగ్ అయితే, ఒకవేళ ఇది జస్ట్ ఫేక్ అయితే ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది. కానీ జరుగుతుంది అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ ఎందుకు జరిగింది? ఎందుకంటే వీళ్ళు సెత్ రాలిన్స్ జస్ట్ యూజ్ చేసినారు బ్రాన్ బ్రేకర్కి ఒక నెక్స్ట్ బిగ్ థింగ్ చేయడానికి, ఒక పెద్ద సూపర్ స్టార్ చేయడానికి. సో బ్రాన్ బ్రేకర్కి ఒక పెద్ద సూపర్ స్టార్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సెత్ రాలిన్స్కి కొంచెం యూజ్ చేసినారు, కొంచెం పేరు వచ్చింది బ్రాన్ బ్రేకర్కి. అండ్ ఇప్పుడు పాల్ హెమన్ బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్ సెనెట్తో ఉన్నాడు. అండ్ బ్రాన్ బ్రేకర్కి టాప్ సూపర్ స్టార్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను ఇంకొక రూమర్ చెప్తాను, 2 రూమర్స్ అని చెప్తాను, ఇంకొక రూమర్ చెప్తాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ సీరియస్ ఇంజురీ అయితే మాత్రం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ బి కావచ్చంట. అండ్ అంతేకాదు ఇంకో షాకింగ్ రూమర్ ఏంటంటే బ్రాన్ బ్రేకర్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇలా మ్యాచ్ ఎప్పుడు జరిగినా సరే ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ రోమన్ రేన్స్కి పిన్ చేసి ఓడిపియచ్చంట. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్కి ఇలా పెద్ద సూపర్ స్టార్ చేయని ట్రై చేస్తున్నారు. అండ్ దీని ఇంకా ఇప్పుడు మీరే చిన్న లాజిక్ చూడండి. ఇప్పుడు బిగ్ బ్రాన్సన్ రీడే పిన్ చేసి ఓడిపించింది రీసెంట్లీ రోమన్ రేన్స్కి. అలాంటిది బ్రాన్ బ్రేకర్ పిన్ చేయలేడా? మీరు ఆలోచించండి. రీసెంట్లీ బ్రాన్సన్ రీడ్ పిన్ చేసిండు కదా, ఇప్పుడు చీటింగ్తో చేసిండా అంటే బట్ చేసిండు కదా రోమన్ రేన్స్కి పిన్. అలాంటిది ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్ చేయడా? చేస్తాడు. ఇన్ ఫ్యూచర్ జరుగుతుందంట. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని చెప్పినా కదా షాకింగ్ ఉందని. అంటే రోమన్ రేన్స్ బుకింగ్ ఆల్రెడీ చాలా మంది నచ్చడం లేదు. దానిపైకి వెళ్ళి ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇన్ ఫ్యూచర్లో పిన్ చేస్తాడంట. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ వెళ్ళి టాప్ సూపర్ స్టార్ చేస్తారంట. అండ్ బ్రాన్ బ్రేకర్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో రోమన్ రేన్స్ ఫైట్ చేయొచ్చు అంట. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఇంజురీ ఒకవేళ సీరియస్ ఇంజురీ అయితే, ఒకవేళ ఇదంతా జరుగుతాయి సీరియస్ అయితేనే. సో అందుకని ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే వద్దురా బాబు, మెయిన్ ఏంటంటే ఈ ట్రాకే మార్చేయండి. అంటే రోమన్ రేన్స్ ట్రాకే మార్చేసి రోమన్ రేన్స్ స్టోరీ లైన్ సపరేట్గా బుక్ చేస్తే పని అయిపోతుంది. విజన్ ఫ్యాక్షన్కి పోనీ ఒక సైడ్లో వాళ్ళు టాప్ సూపర్ స్టార్ చేయడానికి ఏమైనా చేయని, రోమన్ రేన్స్ ట్రాక్ వేరే ట్రాక్ అయిపోవాలి. అంటే రోమన్ స్టోరీ లైన్ వేరే స్టోరీ లైన్ నడవాలి. అండ్ ఎటు తిరిగి అంటే మన కోడి రోడ్స్తో కలిసిపోవాలి ఆ స్టోరీ లైన్. అండ్ కోడి వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ చాలామంది రెసల్ మేనియాలో చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు బ్రాన్ వర్సెస్ రోమన్ సైడ్ వెళ్తుందా, లేదా కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ సైడ్ వెళ్తుందా, లేదా సెత్ రాలిన్స్ ఇంజురీ ఒకవేళ సీరియస్ ఇంజురీ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్వి కావచ్చంట. సో చూద్దాం ప్రెజెంట్ కోసం ఏమేమో రూమర్స్ వస్తున్నాయో అవన్నీ రూమర్స్ నేను మీ వారికి తీసుకొచ్చినాను. అండ్ నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఈ మధ్యలో చాలా షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. సో అందుకని మేము షేర్ చేసాం. సో ఇప్పుడు ఈ రూమర్స్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.